హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బొమ్మిడాయల పులుసు. ఇది ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజుటి వీడియోలో చూసేయండి. మరి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండీ కానీ మీరు చేపల గిన్నె కానీ పెట్టుకోండి. చేపలు ఉండే గిన్నె చూడండి. ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల నూనె యాడ్ చేసుకుందాం. చేపల కూరకి నూనె అనేది ఎక్కువ పడుతుందండి, సో నూనె ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. నూనె వేడవగానే ఇందులో నేను 3 ఉల్లిపాయలని కచ్చా పచ్చాగా పేస్ట్లా చేసుకున్నానండి. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా గ్రేవీ చాలా దగ్గరగా అయిపోతుంది. అందుకని ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి, నూనెలో బాగా మగ్గిపెట్టుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక 6 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిరపకాయలని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీ బొమ్మిడాయలు తీసుకున్నానండి. ఈ బొమ్మిడాయలని నేను చూపిస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన పోయి మనకి స్మెల్ రాకుండా ఉంటే బాగా ఫ్రై అయినట్లు అర్థం అనమాట. ఈ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్, ఈ కొలత అనేది మనకి చేపల కూరకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనిద్దాం. ఇలా నూనెలో మగ్గడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కర్రీ. చూడండి, అది మగ్గుతూ ఉంటుంది. ఇవి బొమ్మిడాయలు అండి, మనకి స్నేక్ లాగా ఉంటాయి అన్నమాట, పొడుగ్గా. సో వీటిని ఇలా పైన స్కిన్ తీసేసేసి ఇలా మంచిగా తెల్లగా వచ్చేలాగా నేను కడుక్కున్నాను. అండ్ చిన్న చిన్న కొంచెం మీడియం సైజ్ ముక్కలాగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక పొరలాగా పొడుగ్గా ఒకటి ఉంటుందండి, అది జాగ్రత్తగా కడిగి తీసేసుకోవాలన్నమాట. ఒక చిన్న సన్న వైర్ లాగా ఉంటుంది నరము, ఆ నరంని తీసేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా. ఇది తోక ముక్క, ఇది నడుము, ఇవన్నీ హెడ్ అనమాట. సో ఇలా రెడీ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో బొమ్మిడాయల పులుసుకి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాం కదా, మరి ఎలా చేసుకోవాలి, ఈ బొమ్మిడాయలు వేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. సో నేను ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ బొమ్మిడాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత క్లీన్ చేసుకున్నాను అనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో చూస్తున్నారుగా, ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర చేపల గిన్నె ఉంటే ఆ చేపల గిన్నెలో కూడా మీరు వండుకోవచ్చండి. ఇలా వేసేసుకొని వెంటనే కలుపుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఉడుకుపెట్టినా ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు కలుపుకోవడం కుదరదండి, అందుకని నేను ఇప్పుడే కలిపేసుకుంటున్నాను. ఈ బొమ్మిడాయలు పులుసు మా అమ్మమ్మ అయితే చాలా 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 బాగా వండుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మా మామయ్య గారు కూడా చాలా బాగా కుక్ చేస్తారండి, తనకి ప్యాషన్ అనమాట ఈ కుకింగ్ అనేది. సో మీరు చూస్తున్నట్లయితే మీరు చాలా వీడియోలు మా మామయ్య గారు చేసిన పీతల పులుసు, అలానే రొయ్యలు, ఇవన్నీ నేను వీడియోస్ అనేది షేర్ చేసి ఉన్నాను. మీరు కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు అన్ని వీడియోస్ ఇస్తానండి, మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గుతూ ఉంటాయి. ఈ టైంలో మనం యాడ్ చేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. చాలా పావు టీ స్పూన్ అండి, పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో మనకి పులుసులో, బొమ్మిడాయల పులుసులో మనకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేను 2.5 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా తిప్పుకోకూడదండి, పులుసు అయితే యాడ్ చేసేసుకుందాం. సో నేను ఉప్పు కారం యాడ్ చేసేసుకున్నాను కాబట్టి నేను ముందుగా 100 గ్రాముల చింతపండుని నానపెట్టుకున్నాను. ఆ చింతపండుని ఇట్లా గుజ్జులాగా పులుసులాగా చేసేసుకొని ఆ పులుసుని పోసుకుంటున్నానండి.
మనకి బొమ్మిడాయల పులుసు అనేది చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా ఉండదండి, చాలా త్వరగా ముక్క ఉడికిపోతుంది అనమాట. చూడండి ఇలా పులుసు పోసేసుకున్నాం కదా, ఇప్పుడు జాగ్రత్తగా సైడ్లో నుంచి కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఈ టైంలోనే కలుపుకోవాలండి, కొంచెం ఉడుకు పట్టినాక అస్సలు మనం గరిట పెట్టకూడదు. సో ఈ టైంలో ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మనకి ఈ బొమ్మిడాయల పులుసు అనేది చిక్కగా ఉండాలండి, చిక్కగా ఉంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. పులుసుతోనే మనం అన్నం మొత్తం తినేస్తామండి, చేప ముక్క కూడా అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది పులుసు కూడా. నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను మాకు సరిపడా యాడ్ చేసుకున్నాను అండ్ మా స్పైసీనెస్కి సరిపడా. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నానంటే ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల చేపల కూరకు మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు కదపట్లేదండి. ఇప్పుడు చూసుకుందాం. చూడండి మన పులుసు మొత్తం ఎలా ఉడుకుతుందో కదా. ఈ టైంలో నేను ఒక 5 బెండకాయలు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి, మనకి చాలా పర్ఫెక్ట్గా పులుసు మొత్తం పట్టేసి ఉడుకుతుంది అనమాట. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి గరిటెతో జస్ట్ అలా ఇలా చేద్దామండి. అంటే మీరు పెద్ద దాకలో వండుకుంటే దాన్ని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. నేను బాండీలో వండుతున్నాను కాబట్టి ఇలా పైన గరిటెతో తిప్పుతున్నాను, లోపల గుచ్చట్లేదండి. మీరు చూస్తున్నట్లయితే వీడియో క్లిప్పింగ్లో మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోవచ్చింది. సో మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకుంటున్నాను, లో ఫ్లేమ్లో అస్సలు ఉడకబెట్టుకోవట్లేదండి. చేపలు త్వరగా ఉడికిపోతాయి, కర్రీ మనకి పులుసు అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు మన ఈ బొమ్మిడాయల పులుసుని. ఫ్రెండ్స్ చూసుకుందాం ఇప్పుడు మనం. చూడండి మనకి పులుసు మొత్తం రెడీ అయిపోయింది, బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయి చూసారా మనకి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. సో నేను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా చేపల కూరలో వేస్తే భలే టేస్ట్గా ఉంటుందండి చేపల కూర, అందుకని వేసుకుంటున్నాను. చూసారు జస్ట్ నేను దీన్ని ముంచుతున్నాను అంతే, ఎలాగూ తిప్పట్లేదు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. ఇంత టేస్టీగా ఉండే బొమ్మిడాయల పులుసుని మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూసారా బొమ్మిడాయి అనేది మనకు ముక్క విరక్కోకుండా వచ్చిందనమాట, మీకు తీసి చూపిస్తుంటే. సో ఫ్రెండ్స్ దీనికి పెద్ద దాకలు కూడా అవసరం లేదు, మీకున్న దానిలోనే అడ్జస్ట్ చేసేసి వండినా కానీ ఇవేం చితికిపోవు అనమాట. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని వీడియోస్ మొత్తం మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.